హల్లెలూయా. వినండి, పాపం చేయక ముందు వీరు దేవుడితో వచ్చినప్పుడు దేవుడితో చక్కగా సహవాసం చేసేవారు, దేవుడితో మాట్లాడేవారు. ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చేవారంట, దేవుడితో సహవాసం చేసి దేవుడిని ముఖం చూసి దేవుడితో మాట్లాడుతుండేవారు. అంత చక్కని అనుబంధము అనురాగం ఉండేది దేవుడికి మానవుడికి మధ్యలో. ఒకరోజు తినకూడదు అనే పండు ఆదాము అవ్వలు ఇద్దరు తీసుకుని తిన్నారు. మొదట ఎవరు తిన్నారు తెలుసా మీకు? అంటే ఆ స్త్రీ తినదన్నమాట. మొట్టమొదటి తిని ఏం చేసిందంటే, ఇప్పుడు తినగానే ఏమని తెలుసా వాళ్ళకి, తినగానే వారి ఆత్మనేత్రాలు తెరపడ్డాయి, వారిపైన ఉన్న మహిమ వెళ్ళిపోయింది, వారికి వస్త్రాలు లేదు అని అర్థమైపోయింది, ఒళ్ళును దాచుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు అవ్వ తినింది, తినగానే ఒళ్ళు ఆత్మనేత్రాలు తెరపడ్డాయి, అలా భయం కలుగుతుంది, మహిమ వెళ్ళిపోయింది అని మీకు తెలిసింది. తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? భర్త దగ్గరికి వెళ్ళి, ఇది నువ్వు తినకూడదు, తింటే నీకు కూడా వస్త్రాలు వెళ్ళిపోతాయి, మహిమ వెళ్ళిపోతుంది, దేవుని కృప పోతుంది, నువ్వు కూడా పాపి అయిపోతావు, ఇది తినకూడదు, ఇంకా నేనేదో తిన్నానేదో వదిలేసి అని ఊరుకోవాలిగా. ఏం చేసింది తెలుసా? నేనే కాదు నువ్వు కూడా మునగాలి, నా బర్రె పాలు లేకున్నా సరే. కానీ ఇప్పుడు మా భూమిలో మేము ఆ బోర్ మోటార్ తీసుకొని వేయడానికి మా తమ్ముడు తీసుకొని వచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు మా కజిన్ బ్రదర్కి మాకు మధ్యలో ఒక చిన్న భూమి, ఎంత భూమి అంటే ఇప్పుడు ఇది ఉందా, ఇది ఎంత ఉంది, ఈ వాల్, ఈ ప్రహరీ, ఇంత భూమిలో ఒక పొత్తుల భూమి ఉందనమాట. ఆయనకి మాకు పొత్తుల భూమి, అది మాది మేమంటాం. ఇక అలాగే జరుగుతుంది అనమాట. అది వాళ్ళది కాదు, మాది పొత్తులు చేసాం, పంచుకుంటే అయిపోద్ది, కానీ ఏం పంచుకోవట్లేదు. అది ఏం మొత్తం నాది నాయన అంటే మొత్తం ఇలాంటి కొట్లాటలు అనమాట. చిన్న భూమి. అయితే మా భూమిలో మేము బోరు వేసుకోవడానికి తీసుకొస్తే ఆయన వచ్చాడు. ఆయన ఈ బోరు పడడానికి వీల్లేదు, ఆ పొత్తుల భూమి సంగతి తెలుసుదాకా ఇక్కడ బోరు వేయకూడదు అంటాడు. మా వాళ్ళు అంటారు, ఊరే ఇక్కడ బోరు పడితే మీది కూడా పక్క చేనే కదా, మాకు సమృద్ధిగా బోరు పడితే నీళ్లు పడితే మీ పంటకు కూడా పండుద్దిరా అయ్యా, అంతే కదా, మీకు కూడా పంట పండుద్ది, మీ నీళ్ళని మేమేం చేసుకుంటాం, నీకు కూడా ఆశీర్వాదమే. ఆయన ఏమంటాడంటే, నాకు పంట పండకుండా సరిగా నీకు పంట పండకూడదు, నాకు బోరు లేకుండా సరిగా నీకు బోరు పడకూడదు, నాకు దీవెన లేకుండా సరే నీవు మాత్రం దీవించబడకూడదు. ఇప్పుడు పాపం చేసిన తర్వాత పండు తిన్న తర్వాత తన భర్త కూడా ఇచ్చిందాము, భర్తని కాపాడాలి కదా, భర్త కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. ఆ రోజు మహిమ వెళ్ళిపోయిందంట, దేవుని ఆశీర్వాదం పోయింది, పాపంలో పడిపోయింది. అయితే చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. హల్లెలూయా, అందరు గట్టిగా హల్లెలూయా. వెనుకలో ఉన్న వారు చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే మీరు అలర్ట్ అవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు ఆదాము కూడా పాపం చేశారు. పాపం చేయగానే వాళ్ళిద్దరు తెలిసింది, సిగ్గుపడుతున్నారు, ఒకళ్ళు చూస్తున్నారు. ఎందుకు? అంతకుముందు ఏమో మహిమ ఉండేది వాళ్ళ పైన, ఇప్పుడు ఆ మహిమ వెళ్ళిపోగానే దిగంబరులు అయిపోయారు. అంటే వస్త్రాలు లేవు, ఇంకా ఇద్దరు నేకెడ్, పుట్టిన పసిబిడ్డలాగా అయిపోయారు, ఒంటిపోయిన వస్త్రాలు లేవు. ఈమె ఆ పొదసారికి వెళ్ళిపోతుంది, నీ పొదసాటికి వెళ్ళిపోతాడు. సిగ్గుపడుకున్నారు ఒకరినొకరు చూసి. ఏమే ఇట్రా అని నేను పిలిచాను. నేను రాలేను, ఒక్క నిమిషం ఆగని చెప్పి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తెంపుకొని కచ్చడంలో లాగా కుట్టుకొని ఒంటికి కట్టుకొని భర్త ముందుకు వచ్చింది భార్య. ఏం కట్టుకున్నమ్మా? ఆకులు, మన టేకుటాకులు అరటాకులు ఉంటాయి కదండి, అలా ఆకులు కట్టుకొని వచ్చింది. నువ్వు కూడా రా అని ఈమె పిలిచింది. ఈయనేం చేశాడు? ఒక నిమిషం ఆగు, ఈయన కూడా చెట్టెక్కాడు, ఆకులు తెంపుకున్నాడు, ఈయన కూడా కుట్టుకొని భార్య ముందుకు వచ్చాడు. ఇద్దరు ఆకులు కట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా అర్థం వినండి. ఇప్పుడు ఆకులు కట్టుకున్న మనుషులు పరిగెత్తగలరా? నేను పరిగెత్తగలరా? పరిగెత్తి ఏమవుద్ది? పరిగెత్తలేరు. పోనీ గట్టిగా కూర్చోగలరా? కూర్చోాలంటే ఎలా కూర్చోవాలి? నెమ్మదిగా కూర్చోవాలి. ఆకు చిరిగిపోయే ప్రమాదం ఉంది, ఏంటి, అంతే కదా. ఇప్పుడు కొన్ని ఎండలో నిలబడగలరా? ఏమవుతే పరిస్థితి? ఆకులు మారిపోతాయి, మళ్ళీ సిగ్గిపోతుంది. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, మాటికి ఆకులు తెంపుకోవాలి, కుట్టుకోవాలి, కట్టుకోవాలి, తెంపుకోవాలి, కుట్టుకోవాలి, ఇదే పరిస్థితి. మానవుడు చేసిన పాపానికి విరుగుడు ఏంటంటే, చెట్ల ఆకులు కాదు, గుట్టల పైన మొక్కుబళ్ళు కాదు, ఈ మన తల వెంట్రుకలు ఇవ్వడానికి కాదు, లేకపోతే ఇంకేదో నిలువు దోపిడి చేయడం కాదు. మానవుడు యేసుక్రీస్తు, అందరూ సరే హల్లెలూయా చెప్పండి. దేవుడు కలిగించిన మహిమ మానవునికి ఆశీర్వాదకరమైంది. తర్వాత మానవుడు ఏం చేయాలో తెలియక ఆకులు కుట్టుకున్నారు, ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు పరిస్థితి, మానవుని పరిస్థితి అదే.
ఏంటి? పరలోకానికి మార్గం తెలియక ఆ మహిమను కోల్పోయిన మానవుడు, పాపంలో పడిపోయిన మానవుడు ఆ దేవుణ్ణి ఎలా చేరాలో తెలియక, ఎలా ఆ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలో తెలియక మానవుడు కనిపెట్టిన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను మతాలు అంటారు. ఏమండి, అర్థమైందా మీ అందరికీ? మతం అంటే ఆ దేవుణ్ణి చేరడానికి మానవుడు స్వయంగా తనకు తాను కల్పించుకున్నటువంటి మార్గాలు, విధులు, కట్టడలు, నియమాలు, పద్ధతులు. ఇలా చేసి ఇప్పుడు అప్పుడప్పుడు మన ఇంటికి మన ఇళ్లలోకి అడుక్కోవడానికి వస్తారు. కోడ తెలుసుకుంటాడు, సటక్కమని కొడతాడు, అబ్బా కొట్టుకోకరా అని చెప్పి పైసలు ఇస్తాము. మళ్ళీ ఇంటికి శబ్దం నిజంగా రాస్తుందో మనకి తెలియదు, కానీ వాడు మొత్తం చిన్న చెడ్డేసుకొని ఉంటాడు, బక్క ఉంటాడు. వాడు ఈ సడక్ పైసలు ఇవ్వాలి వాడికి. అది అంటే వాడు కొట్టుకోకు, నీకు ఎంత వాళ్ళు చెప్పు, ఇదిగో ఇచ్చేస్తాం మనం. తర్వాత ఇలా కూడా డబ్బులు వసూలు అవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఇంకొంచెం మెట్టు ఎక్కారు. ఆ మెట్టే ఏంటంటే అది కత్తి పట్టుకుంటాడు డైరెక్ట్ గా. వీటి కత్తి పట్టుకొని వచ్చి ఈ డైరెక్ట్ చేతులు కోసుకుంటారు. చూసారు అలాంటి వారు ఎప్పుడైనా చూసారు? ఈ చేతులు కోసుకుంటారు, రక్తాలు వస్తాయి ఈ సైడ్ మరి. ఆ రక్తం చూసి నువ్వు కోసుకోకాదు అని ఇక్కడ కోసుకుంటాడు, ఇక్కడ ఇక్కడ చిన్న ఘాటు పెడతాడు. అతని దయను పొందుకోవడానికి, అతని నుంచి మేలు పొందుకోవడానికి, డబ్బులు పొందుకోవడానికి, ధర్మం పొందుకోవడానికి వీడు తనను తాను హింసించుకోవడం మొదలుపెట్టాడు, తనను తాను కొట్టుకోవడం మొదలుపెట్టాడు. చిన్నపిల్లల్ని ఎత్తుకొస్తారు, ఏడిపిస్తారు. పాల కోసం డబ్బులు ఏమండే అంటారు. ఏ చూపి అంటే తెగిస్తాడు అనమాట. వినండి, అలాగే దేవుని ఆశీర్వాదం పొందడానికి, దేవుని కృపను పొందడానికి, దేవుని దయను పొందడానికి, పరలోకానికి మోక్షం పొందడానికి మానవుడు ఇలా తనను తాను హింసించుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పరలోక మోక్షం దొరకడానికి మానవుడు తనను పెట్టుకొని కొరడాలతో కొట్టుకొని ఇలాంటి సొంత ప్రయోగాలు చేయవలసిన అవసరం లేదు. దేవుని ఆశీర్వాదం మనం పొందడానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. అందరూ సార్ మార్గం అనండి, గట్టి చెప్పండి ఒకసారి. మార్గం ఏర్పాటు చేశాడు దేవుడు. ఏం ఏర్పాటు చేశాడమ్మా? మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటంటే దేవుని ఆశీర్వాదానికి మళ్ళీ మనం వెళ్ళటానికి, మోక్షం మనకు అందడానికి యేసుక్రీస్తు అనే మార్గం. ఆ మార్గం పేరేంటి చెప్పండి? ఆ మార్గం పేరేంటి? యేసుక్రీస్తు అనే మార్గం. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు అని దేవుడు చెప్పాడు. జీసస్ ఇస్ ద వే. యేసుక్రీస్తు మార్గమే సత్యం. యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మరియా ఏం పొందింది? దయ పొందినది. దేవుని దయ పొందింది మానవుడి పైన. మరియ దగ్గరకు వచ్చి దేవుడు చెప్పాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము. అందరూ సార్ శుభము అనండి. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. మానవుడిని దేవుడు ఆదాము తయారు చేసిన తర్వాత దేవుడు ఆదాము పైన మొట్టమొదటిగా ఆశీర్వాదం ప్రకటించాడు. నరుని తయారు చేసి మొట్టమొదటిగా ఆశీర్వాదం పలికాడు దేవుడు. మరియ దగ్గరకు వచ్చి దేవుడు శుభం పలికాడు. యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత శిష్యులో కనబడి మీకు శుభం అని పలికాడు. దేవుని నుండి మనకు కలిగే మొట్టమొదటి మాట శుభం, ఆశీర్వాదం, దీవెన. ఇది మాత్రమే. హల్లెలూయా. ఎవరైనా మీరు గమనించారు లేదో, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇప్పుడు చనిపోయింది. అంటే నలుగురు, మేము ఇద్దరు అన్నదమ్ములు, నాకు ఇద్దరు అక్కలు. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేదంటే చిన్నగా గీతలకు వస్తుంది కదా, నెల పొడుపు అంటారు, అది 15 రోజులకు వస్తుంది కదా. అది వచ్చినప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే, ఇప్పుడు లేదు ఉందా పైకి చూడకండి, అది వచ్చినప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే దాన్ని చూసి వెంటనే కళ్ళు మూసుకొని రాజా రాజా అని పిలిచేది. నా పేరు రాజ్ కుమార్. ఓకే, రాజా నువ్వు కాదు రాజా. మా అక్క వచ్చేది, ఏమైతే ముసలే రాజా. నేను వచ్చేదాకా రాజానే కావాలి ఆమెకి. నేను వచ్చి అమ్మ ఏంటి అని, అప్పుడు ఇది తీసి మెల్లిగా నా ముఖం చూసేది, బంగారు తండ్రి అని. ఎందుకో తెలుసా ఆమె ఎందుకు రాజా అని పిలిచేదంటే, ఈ రాజా ముఖం చూస్తే
నాకు ఆశీర్వాదం అనుకునేదాన్ని. ఈ రాజా ముఖం పైన ఆశీర్వాదం ఉంది అనుకునేది. ఈ రాజా దీవించబడ్డవాడు. ఈ రాజా వినండి, బయట ఉన్న వాళ్ళకి ఆమెకు రక్షణ లేదు, ఆమె రక్షించబడలేదు. బయట ఉన్న వాళ్ళు ఇలాంటి ఆచారాలు పద్ధతులు పాటిస్తారు. గొప్ప శుభవార్త ఏంటంటే మనందరి పైన దేవుడు మానవుని తయారు చేసి, మానవుని పైన దేవుడు శాపమును పెట్టలేదు, మానవుని పైన దేవుడు ఆశీర్వాదం పెట్టాడు. హల్లెలూయా. కొందరు భర్తలు తిడతారు, దీని ముఖం చూశాను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, దీని ముఖం చూశాను యాక్సిడెంట్ అయింది, దీని ముఖం చూశాను నువ్వు ఎదురు రాకే అంటారు. మా చిన్న పాప దీని ముఖం చూస్తే అసలు ఎంత, ఇది పుట్టిన తర్వాత మేము బాగా ఇల్లు కట్టుకున్నాం, కారు కొనుక్కున్నాం, బైక్ కొనుక్కున్నాం, భూమి కొనుక్కున్నాం, నీళ్లు పడ్డాయి, పంట పండింది, అప్పులు తీర్చుకున్నాం, ఇది పుట్టిన తర్వాతే. అందుకని ఆమెకు ఒక విచిత్రమైన పేరు పెడతారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడి కూతురికి నీ కూతురు పేరేంట్రా అని అడిగా. ఐక్యత అన్నాడు. ఏంటి ఐక్యత అన్నాడు. ఐక్యత ఏంట్రా అన్నాడు. అంటే ఇది కడుపులో పడ్డ తర్వాతనే మేము ఇద్దరం ఐక్యమయ్యాం. తర్వాత రెండో బాబు, ఇద్దరు కూతురు, నీ రెండో బాబు పేరు ఏంటి? సమాధానం అన్నాడు. సమాధానం ఏంటి? ఇది పడిన తర్వాత మేమిద్దరం సమాధానం పరచమాట. ఒక పాస్టర్ ఫోన్ చేశాడు, బ్రదర్ మీకు పిల్లలు ఎంతమంది అని నన్ను అడిగాడు. నాకు 2 అబ్బాయిలండి, 2 అని చెప్పాడు. నాకు కూడా 2 అబ్బాయిలండి అన్నారు ఆయన. సంతోషం బ్రదర్, మీ పిల్లల పేర్లు ఏంటండి అని అడిగాడు. పెద్దోడి పేరు జాషువా, చిన్నోడి పేరు జోయల్ అని నేను చెప్పాను. మా పిల్లల పేరు చెప్పనా అది చెప్పడానికి నన్ను అడిగాడు. ఆ పిల్లల పేరు చెప్పడానికి ఇదంతా తీసుకొచ్చాడు. నా పిల్లల పేరు చెప్పండి. పెద్దోడి పేరు మెరకల్ అన్నాడు. మెరకల్ అంటే అద్భుతం. అద్భుతమా? అదేంటి, అది పేరేనా? పేరే అద్భుతం. ఎట్లా బ్రదర్ అన్న? నేను ఆ ఊరికి పోయినా, పరిచర్య స్టార్ట్ చేసిన, చర్చి పెట్టిన ఆ మొదటి సంవత్సరంలో చాలా స్వస్థలు జరిగాయి, దయ్యాలు కొట్టబడ్డాయి, చర్చిలో బాగా అద్భుతాలు జరిగాయి బ్రదర్. అద్భుతాలు అంటే అసలు అద్భుత రీతిగా దేవుడు నన్ను దీవించాడు, అందుకే వాడి పెట్టి మెరకల్ అని పెట్టాడు అని. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్లో వస్తుంటే, ఆ ఔటర్ రింగ్ మన ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ పైన ఏముందంటే శ్రీ స్కైలాబ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని రాశారు. స్కైలాబ్ రెడ్డి ఏంటి అని నేను చూశాను. స్కైలాబ్ రెడ్డి అంటే తెలుసా? స్కైలాబ్ తెలుసా? స్కైలాబ్ అంటే అమ్మ మీకు తెలియదా? మాకు తెలియదు అంటే వేరే విషయం, పెద్దలకు తెలుసు. స్కైలాబ్ అనే మాట వినలేదా మీరు ఎప్పుడు? మీ అందరికీ నేనే పెద్దనా ఏంటి? స్కైలాబ్ అంటే నేను పుట్టకముందు జరిగిన విషయం అది. ఆ రోజుల్లో ఒక స్కై నుంచి ఏదో పడుతుంది, ఆకాశం నుంచి ఏదో పడుతుంది భూమి పైన, భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి ఆ రోజుల్లో అందరు భూములు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, ఇంకా మేము అందరం చచ్చిపోతున్నామని అయిందంట. అది 80s లోను 60s లోను. కాబట్టి ఈ స్కైలాబ్ రెడ్డి గారు ఆ సంవత్సరం పుట్టారనమాట. కాబట్టి తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారు? స్కైలాబ్ రెడ్డి అని పెట్టారు అనమాట. అర్థమైందా మీ అందరికీ? దేవుడు ఆదాము తయారు చేసి, ఆదాము పైన దేవుడు ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడా, శాపం ఇచ్చాడా? ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి భార్య ముఖం చూస్తే శాపం, కూతురు ముఖం చూస్తే ఆశీర్వాదం. తప్పు. భార్య పైన ఆశీర్వాదం ఉంది, కొడుకు పైన ఆశీర్వాదం ఉంది, కూతురు పైన ఆశీర్వాదం ఉంది, నీ భర్త పైన ఆశీర్వాదం ఉంది, మన కుటుంబం పైన దేవుడు ఆశీర్వాదం ఉంచాడు. హల్లెలూయా. మన పై నుంచి శాపం కొట్టివేయబడింది. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి మనందరి పైన దేవుడు ఆశీర్వాదం ఉంచాడు తప్పితే శాపం క్రింద లేము. మన పైన శాపం లేదు. హల్లెలూయా. మీరు దీవించబడుదురు గాక. రేపు పొద్దున ధైర్యంగా మీ భర్తకు ఎదురెళ్ళండి అంటారు కదా. కాబట్టి ధైర్యంగా, విశ్వాసంతో ఆశీర్వదించబడి మనం బ్రతకాలి. దేవుడు మన పైన ఆశీర్వాదంనే ఉంచాడు. ఆమె చెప్పండి. ఆమేన్. ఇంకొంచెం ముందు చదువుతాలి, ఆ తర్వాత ఏం మాట అది? ప్రభువు నీకు తోడై, ఈ మాట అందరు చూడండి. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అందరూ సార్ తోడై ఉన్నాడు అనండి. నీతో ఉన్నాడని చెప్పాడు అనమాట. దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దూత మరియతో పలికిన మాట ఇది. మరియతో దూత ఏం పలికాడు? అమ్మ నిద్ర వస్తుందా మీ అందరికి? మరి చెప్పండి, మరియా దూతతో ఏం పలికాడు? దేవుడు నీకు తోడైనా. చెప్పండి అమ్మ, మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని పలికాడు. హల్లెలూయా. చెప్పండి గడి హల్లెలూయా.
ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జనరల్ క్వశ్చన్, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారు మీరు ఇలా? అసలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడా ఎలా తెలుస్తుంది? బయట వాళ్ళు అంటారు మనల్ని, మీరు ప్రార్థన చేస్తారుగా మీకెందుకు కరోనా వచ్చే అంటారు. మీరు ప్రార్థన చేస్తారు, మీ చేనులో పందులు ఎందుకు పడ్డాయి? మీరు పందులు వస్తాయా చేనులో? మాదికి వస్తాయి. మరి ఇందాక ఒక అంకుల్ అక్కడ ఊరు బయట అరుస్తూ ఉన్నాడు, హూ అంటున్నాడు. మాది కూడా విలేజే కాబట్టి నాకు తెలుసు. ఈ బ్రదర్ హైదరాబాద్ అబ్బాయి, ఆయన అన్న అదేంటన్నా గట్ల అరుస్తాడు, ఆయన పందుల కోసం వస్తున్నాను నేను అన్నాడు. నేను అంతే కదండి. మీరు ప్రార్థన చేస్తారు, పందులు ఎందుకు పడ్డాయి మాట. మీరు ప్రార్థన చేస్తారు, మళ్ళీ మీరెందుకు హాస్పిటల్ పోతుంది? మీకెందుకు రోగాలు వచ్చాయి? మీకెందుకు యాక్సిడెంట్లు అయ్యాయి? మీకెందుకు కష్టాలు వచ్చాయి? నీ భర్త నేను ఇంట్లో కొట్టే నువ్వు ప్రార్థన చేస్తావు కదా. నీ ఎందుకు మీ ఇద్దరు గొడవలు అవుతున్నాయి? మీరు ప్రార్థన చేస్తే పొద్దుగాలైతే హల్లెలూయా హల్లెలూయా మీరే అంటారు అని అంటారు చాలా మంది, అవునా కదా? ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది? దేవుని ఆశీర్వాదం మన పైన ఉందని ఎలా తెలుస్తుంది? అమ్మ వినండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుని ఆశీర్వాదం మన పైన ఉంది అనేది మన పరిస్థితిని బట్టి మనం లెక్కించడం అసాధ్యం. మన పరిస్థితులను బట్టి, మనకు జరుగుతున్న విషయాలను బట్టి, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా అనేది గుర్తించడం అసాధ్యం, ఇంపాసిబుల్. అది జరగని పని. కానీ దేవుడు తోడుగా ఉండడం వలన కలిగే ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండడంను బట్టి యోసేపు దీవించబడ్డాడు కరువులో. దేవుడు తోడుగా ఉంటే యాకోబు దీవించబడ్డాడు మోసం చేసే మనుషుల మధ్యలో. దేవుడు తోడుగా ఉన్నప్పుడు సంఘము వర్ధిల్లింది, సంఘానికి హింసలు కలిగినప్పుడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు చెరసాల్లో వేసినప్పుడు దేవుడు విడిపించాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు అగ్నిగుండంలోంచి బయటికి వచ్చారు. దేవుడు తోడుగా ఉంటే సింహాల గుహలోంచి బయటికి వచ్చారు. ఇలాంటి కార్యాలు కనబడతాయి తప్పితే దేవుడు తోడుగా ఉన్నాడా లేడా అనేది మన చుట్టుపక్కల పరిస్థితులు బట్టి లెక్కించడం జరగదు. ఇప్పుడు నేను ఆశీర్వాదాలు చెప్పాను. దేవుడు తోడుగా ఉన్నప్పుడు కూడా జరిగిన కొన్ని నష్టాలు ఉన్నాయి. అందరూ నా వైపు చూడండి, పిల్లలు కూడా. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నప్పుడు కూడా కొన్ని నష్టాలు జరిగాయి. దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు. యాకోబు దేవుడు ఏం చెప్పాడంటే, ఒకసారి యాకోబు వాళ్ళ మామ దగ్గరికి వెళుతూ అడవిలో ఇలా అడవి వచ్చినప్పుడు ఆ ప్రయాణము చేస్తుండగా చీకటి పడింది, అక్కడ పడుకున్నాడంట. యాకోబు ఏం చేశాడు? అడవిలో పడుకున్నాడు. అందరూ చెప్పాడు ఒకసారి, పడుకున్నాడు అనమాట. పడుకుంటే దేవుని దూత దర్శనం కలిగి ఆయనకి, ఆ దర్శనంలో దేవుడు మాట్లాడాడు. ఏమంటే, యాకోబు నిశ్చయముగా నీకు తోడేయుడి నిన్ను ఆశీర్వదిస్తా అని దేవుడు చెప్పాడు ఆయనకి. అలాగే నువ్వు క్షేమంగా వెళ్తావు, క్షేమంగా మళ్ళీ నీటికి తీసుకొస్తావు. ఇప్పుడు నువ్వు మామూలు దగ్గర పోతున్నావు కదా, పారిపోతున్నావు కదా, మళ్ళీ నీటికి క్షేమంగా తీసుకొస్తా, నేను నీకు తోడై ఉంటా. దేవుడే చెప్పాడు నేను నీకు తోడుగా ఉంటా, నేను క్షేమంగా మళ్ళీ తీసుకొస్తాను. ఏం చెప్పాడు యాకోబుకి దేవుడు? అమ్మ అందరు చెప్పాలమ్మా. దేవుడు ఏం చెప్పాడు? యాకోబుకి తోడుగా ఉంటానని చెప్పాడు. యేసుక్రీస్తు అనే మాటకి భాషాంతరంలో ఇంకొక అర్థం కూడా ఉంది. అర్థం ఏంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం. మీ పక్కలో చెప్పండి, దేవుడు. మీ పక్కలో చెప్పాలి, దేవుడు. సిగ్గుపడతారేంటి దేవుడు మాటలు పలికడానికి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇటువైపు కూడా చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మీ వెనుకలో చెప్పండి, దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు అని అర్థం. హల్లెలూయా. యాకోబు చెప్పాడు, యాకోబు నువ్వేం భయపడకు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు ఈ మాట పొందుకున్నాడు. యాకోబు మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. మామ దగ్గరికి పోయిన తర్వాత యాకోబు జీవితంలో అంత మేలే జరిగిందా? మేలు జరగలేదు. మామ అన్నాడు, ఇదిగో నువ్వు ఒక 7 సంవత్సరాలు కష్టపడి నా దగ్గర పని చెయ్యు, నా గొర్రెలు మేపు, నా మందలు మేపు,
7 సంవత్సరాలు కనుక పని చేస్తే ఇదిగో ఈ అమ్మ చేసిండు ఈయన, ఇగో ఈయన మా యాకోబు మా అల్లుడు, ఈయన నాకు ఈ కూతుర్ని ఇచ్చి రోజు పెళ్లి చేస్తున్నా, అందరు చప్పలు కొట్టి దండలు మార్చుకుంటూ ఎలా లేచి చూస్తే చిన్నదాని ప్లేస్ లో పెద్దది ఉంది, పెద్ద మరదలు ఉంది. ఈమెను చూస్తే అస్సలు ఇష్టం లేదు ఈయనకి. మామ దగ్గర పరిగెత్తింది, మామ ఏం మోసం చేశాను. నేనే మోసం చేశాను, నువ్వు చిన్నదాన్ని ఇస్తాను కదా, పెద్దలకు పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళకి పెళ్లి చేయబోయి అని దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? నేను నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తాను, క్షేమంగా నీ ఇంటికి తీసుకొస్తాను అన్నాడు. దేవుడు తోడుగా ఉంటే మరి ఎందుకు మోసం జరిగింది? పాయింటే కదా. దేవుడు తోడుగా ఉంటే ఎందుకు నష్టం జరిగింది? దేవుడు తోడుగా ఉంటే మామ ఎందుకు మోసం చేశారు? గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన చేస్తారుగా, మీకు ఎందుకు కరోనా వచ్చింది? కరోనా రాదన్న అన్నాడు దేవుడు. మీరు ఎందుకు మనకు శ్రమలు రావు అని చెప్పలేదు, కానీ శ్రమలు కలిగినప్పుడు మీరు బహుగా సంతోషించండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే శ్రమలలో కూడా నేను మీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఆనందించాలి. రోగం కలిగినప్పుడు కూడా మీరు ఆనందించాలి, మిమ్మల్ని స్వస్థపరుస్తాను కాబట్టి. సమస్య కలిగినప్పుడు మీరు ఆనందించాలి, మిమ్మల్ని విడిపిస్తాను కాబట్టి. సమస్య రాదు, రోగం రాదు, మీకు ఇబ్బందులు రావు, కన్నీళ్లు రావు, శోధన రాదు అని దేవుడు చెప్పలేదు. వాటి గుండా వెళ్ళినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. దేవునికి ఈ రాత్రి నీ సమస్య ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ రోగం ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. God is with us. Yes. దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు, యేసుక్రీస్తు జననంలో ప్రకటించిన మాట ఇది. ఆయనను ఇమ్మానుయేలు అంటారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మా వినండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీ పరిస్థితులను బట్టి మనం చెప్పగలమా? చెప్పలేదు. ఇప్పుడు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది నాకు ఒకసారి. ఆ మెసేజ్లో ఏంటంటే, ఒక పాస్టరు ఒక బెడ్ పైన పడుకున్నాడు, ఆయన ముక్కులు ఒకటి పెట్టారు, అది ఆక్సిజన్ పైప్ ఒకటి పెట్టారు, ఈ సెలైన్ ఒకటి పెట్టారు, ఇలా పడుకున్నాడు ఒక పాస్టర్. ఆయన పేరు చెప్పా, మీకు తెలుసా? మీకు బాగా తెలుసు. హల్లెలూయా. పడుకొని ఉన్నాడు. రాశాడు, కింద ఏం రాశాడంటే, మరి ఎందుకు హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకుంటున్నాడు అని రాశారనమాట. ఈతగాడు అనేకలను స్వస్థపరిచాడు కదా, స్వస్థతలు జరుగుతున్నాయని చెప్పిన ఈతగాడు మరి ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు? మీకు చెప్పనా, అతగాడు కూడా మనుషుడే కాబట్టి. నేను అంతే కదా, అతగాడు కూడా మనిషే. అతగాడు కూడా పెద్ద శరీరంలో శరీరానుసారమైన అంటే శరీరంలో బ్రతుకుతున్న రోగము ప్రతి మనిషికి కలుగుతుంది. సమస్యలు ప్రతి కుటుంబానికి కలుగుతాయి. ప్రతి వ్యక్తి శోధించబడతాడు. శుభవార్త ఏంటంటే, వాటిలో ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు అండ్ బీ విత్ యు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అసలు యాక్చువల్లీ నేను రాత్రి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక బలహీనమైనటువంటి ఒక స్త్రీని, మరియ పెద్ద ప్రవక్తల కంటే గొప్ప స్త్రీ కాదు, మిగతా ఒక ప్రత్యేకత కలిగినటువంటి స్త్రీ కాదు, కానీ ఒక సాధారణమైన స్త్రీని దేవుడు జన్మించడానికి వాడుకున్నాడు. ఒక 2 నిమిషాలు ఇంకొక విషయం చెప్పి నేను షార్ట్గా ముగించేస్తాను. యేసుక్రీస్తు జన్మించడానికి దేవుడు వాడుకున్న ఇంకొక బలహీనమైన విషయం ఏంటంటే బెత్లెహేము. అందరూ సార్ బెత్లెహేము అనండి. బెత్లెహేము గట్టిగా చెప్పండి. బెత్లెహేము అంటే ఏంటో తెలుసా? అర్థం కాదు నేను అనేది. బెత్లెహేము అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక 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 అల్పమైనటువంటి ఊరు, ఒక పల్లెటూరు అన్నమాట. ఇది ఎవరు? నామితాబాద్. ఇందాక మెంటల్ పల్లె ఏదో చూసారు, అదేంటది మెటల్ కుంట. నేను కార్ స్పీడ్ వస్తుంది బ్రదర్, ఇక్కడ మెంటల్ కుంట భాష కాదు భాష గారు, మెంటల్ కుంట. ఓకే, ఇలాంటి ఒక చిన్న పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరులో రక్షకుడు పుడతాడని ఎవ్వరు అనుకోలేదు, లోక రక్షకుడు పుడతాడని ఎవ్వరు అనుకోలేదు. ఆ ఊరి పేరు బెత్లెహేము. దేవుడు పుట్టాలనుకుంటే పుడితే గిడితే హైదరాబాద్ లో పుట్టాలి, పుడితే గిడితే సికింద్రాబాద్ లో పుట్టాలి, పుడితే గిడితే లేకుంటే వైజాగ్ లో పుట్టాలి. కానీ ఒక పల్లెటూరులో పుట్టాడంటే లోకరక్షకుడు. దేవుడు జన్మించడానికి ఒక అల్పమైన, ఒక సాధారణమైన ఎన్నికలైనటువంటి పల్లెటూరులో దేవుడు పుట్టాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరి పైన కృప చూపారు? పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజల పైన దేవుడు కృప చూపారు. విలేజ్ లో ఉన్నటువంటి మనందరి పైన దేవుడి కృప ఉన్నది. హైదరాబాద్ లో అందరు గజగజ వణికారు మొన్న కరోనాకి. మీరు వణికారా?
ఏ కారణం లేదు, గిరణం లేదు. తినలేదు మీరు? అందరూ మాస్క్ వేసుకుంటే ఎందుకు రాగలి గిట్లా మాస్క్ అనుకోలేదు మీరు? మేము మా ఊరికి పోయినా, నేను సార్ మా ఊరికి పోయి నేను శానిటైజర్ మాస్క్ వేసుకొని మా ఊరికి దగ్గరకు వస్తే దూరం నేను హైదరాబాద్ నుంచి వచ్చా నేనన్నాను. ఏ కట్టుకోండి ఏం లేవాలి, ఏం రా మీకు ఒక్కరికి కూడా భయం లేదు అవరా నేను అడిగా. పల్లెటూళ్ళో మాకేందనా, మేము రాళ్ళల్లో తిరిగేటోళ్ళం, కారం మెతుకులు తింటాం, గట్టి బాడీలు అందరూ. అరే మేము కూడా గట్టి వాళ్ళం, మేము కూడా ఎక్సైజ్ మా అంత గట్టి కాదు మీరు అంటారు వీళ్ళు. అలా యాటిట్యూడ్ అంటే దేవుడు వారిపైన కృప చూపారు. హల్లెలూయా. సంపన్న దేశం అమెరికా గజగజ గడగలు ఆడిపోయింది. భారతదేశం ఒక సాధారణమైన దేశం. మన పరిస్థితులు బాగోలేవు, రోడ్లు బాగోలేవు, వీధి లైట్లు బాగోలేవు, పెద్దగా ధనికమైనటువంటి దేశం కాదు. అయినా సరే మనకంటే ఎక్కువ మంది అక్కడ చనిపోయారు, మనం క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనుల పైన దేవుడు కృప చూపుతారు. జ్ఞానం కలిగిన వారు ఎన్నో రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని మంచి మంచి కార్లు కొనుక్కొని వాటిలో ప్రయాణం చేస్తారు. యాక్సిడెంట్లో చచ్చిపోవట్లేదా? కానీ మనం క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దీనులను దేవుడు కరుణిస్తారు. ఒక సాధారణమైన విలేజ్, సాధారణమైన గ్రామం బెత్లెహేమా, నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కాదు. నువ్వు అనుకుంటున్నావేమో అల్పమైన దాన్ని, నేను పల్లెటూరుని, నేను మారుమూల గ్రామమును, నాకు విద్య లేనటువంటి గ్రామం, నిన్ను గురించి నువ్వు తక్కువ భావించుకుంటున్నావేమో. నువ్వేం తక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను కరుణించాడు. హల్లెలూయా. దీనులైన మనలను దేవుడు కరుణించాడు. విద్యా పెద్దగా లేని మనల్ని దేవుడు కరుణించాడు. హల్లెలూయా. తగు జాగ్రత్త. మీరు గమనించారు ఇంతవరకు ఎక్కడ ఏ న్యూస్ లో కూడా రోడ్డు పైన అడుక్కుని బిచ్చుకట్టు చనిపోయిన ఎక్కడ ఉందా? ఎక్కడ రాలేదు. వాళ్ళకి మాస్కులు ఉన్నాయా? శానిటైజర్లు ఉన్నాయా? జాగ్రత్తలు తీసుకున్నారా? దూరం అన్నారా? వాళ్ళ దగ్గరకు వచ్చి మరీ తాకి సార్ అంటారు. తాకక మా కరోనా సార్, వాళ్ళకి ఏ జాగ్రత్త లేవు. దేవుడు వారిని కాపాడుతులేదా? హల్లెలూయా. దీనులను దేవుడు కరుణిస్తాడు. దేవుడు మిమ్మల్ని కరుణించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి దేవునికి స్తోత్రం. దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బెత్లెహేము గ్రామమా, నువ్వు అల్పమైన దాన్ని కాదు, నీలో రక్షకుడు జన్మించాడు. యేసయ్య ఈ రాత్రి మీ అందరిలో జన్మించి ఆస్వాదించును గాక. అందరూ నిలబడి ప్రార్థనతో ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి. ఇంతసేపు మనం విన్నాం, బాగానే ఉంది. కానీ మానవుడు కల్పించుకున్న మానవుడు తయారు చేసుకున్న విధానాల ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. మానవుడు కల్పించుకున్న విధానాలు, ఆచారాలు, పద్ధతులు వీటి ద్వారా దేవుని దీవెన కలగడం అసాధ్యం. దేవుని దీవెన కలగాలంటే మానవుడు దేవుని మార్గంలోనే ప్రయాణం చేయాలి. దేవుని మార్గంలో నడిచినంత కాలం ఆదాము అవ్వలు మహిమలో బ్రతికారు. పాపం చేసి పడిపోయిన దినమున ఆకులను పట్టుకున్నారు. ఆకులు పెద్ద ఆశీర్వాదంగా లేదు వాళ్ళకి. ఈ రాత్రి యేసయ్య నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నీ సొంత ఆలోచనతో, సొంత పద్ధతులతో దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. నువ్వు దేవుని మార్గంలోనే నువ్వు దీవించబడతావు. అందరూ కళ్ళు మూసుకోనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోనండి. ఒకవేళ మీలో ఎవరైనా యేసుక్రీస్తు నా హృదయంలో లేరు, యేసుక్రీస్తు నా కుటుంబంలో లేరు అని మీరు అనుకున్నట్లయితే, యేసుక్రీస్తులో నేను తిరిగి జన్మించలేదు, యేసుక్రీస్తు నేను ఆహ్వానించలేదు అని మీరు అనుకున్నట్లయితే, ఇంతవరకు యేసయ్యకి నేను ఆహ్వానం చెప్పలేదు, నా సొంత మార్గం అనుసరించి బ్రతుకుతున్నాను, నా సొంత ఆచారంలో బ్రతుకుతున్నాను అని మీరు అనుకుంటే, ఈ రాత్రి యేసయ్యను మీరు అంగీకరించే రాత్రి, యేసయ్యకు మీరు ఆహ్వానం తెలిపే రాత్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా వెనకాల మాట చెప్పండి. ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించకపోతే యేసయ్య మీలోనికి వచ్చే, మిమ్మల్ని దర్శించే మంచి అవకాశం ఇది. మిమ్మల్ని దీవించడానికి మంచి అవకాశం. మరియను కరుణించినట్టుగా నిన్ను కరుణించే సమయం ఇది. మరియ పైన దయ చూపినట్టుగా నీ పైన దయ చూపే సమయం ఇది. మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీకు శుభం కలుగుతుంది. ఆ శుభం నువ్వు అనుభవించాలంటే యేసయ్య నీలోనికి రావాలి. ఆకులను పట్టుకుంటే లాభం లేదు, కొండల వైపు పరిగెడితే లాభం లేదు, మానవుని సొంత ప్రయత్నాలు ఫలించలేవు. కానీ దేవుని జ్ఞానంతో నువ్వు నడిపించబడాలి. నా వెనుకలి మాట చెప్పండి. యేసయ్య నా పాపాలను క్షమించి
నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఈ రాత్రి నన్ను నీ బిడ్డగా మార్చుకునమని ప్రార్థిస్తున్నాను. నా పాపాలన్నింటినీ క్షమించండి. ఈ క్షణం నుండి నేను నీ బిడ్డగా నీ కొరకు బ్రతకడానికి తీర్మానించుకుంటున్నాను. నన్ను దీవించండి, నన్ను క్షమించండి, నా పాపాలు కడగండి. యేసయ్యా, నీవే రక్షకుడవు, నీవే దేవుడవు. నా పాపాల కొరకు మరణించి 3వ దినమున తిరిగి లేచావని నమ్ముతున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామములో పడదాం. ప్రైజ్ ది లార్డ్. కమ్ ఆన్. హల్లెలూయా. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. కచేతం హల్లెలూయా. చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి పాస్టర్ గారికి కూడా సంఘం తరపున మరియు మా కుటుంబం తరపున కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంత చక్కటి వర్తమానాన్ని మనం చదిలో కూడా శ్రద్ధగా విని మనమందరం కూడా దీవించబడం. హల్లెలూయా. ఈ సమయం ముందు ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్న సమయం మందున మనం కానుకలు సమర్పించుకుందాం. ఈ సమయం మందున అన్నగారి పాట పాడుతున్న సమయం అందరూ మనం కానుకలు సమర్పించుకుందాం. ఓకే, దాసు ఇస్ ఆల్సో సింగర్. నేను కూడా పాడతాను, ఇద్దరు పాడతాను. ఓకే, మా ఛానల్లో ఉన్న సాంగ్ ఆకాశం అందైన నొప్పులు. ఏమైనా ఆకాశమందైనను భూలోకమందైనను, ఆకాశమందైనను భూలోకమందైనను, యేసయ్యా నీ నామము పరిశుద్ధమైన నామము, యేసయ్యా నీ నామము అతి శ్రేష్టమైన నామము. యేసయ్యా నీ నామము గట్టిగా, యేసయ్యా నీ నామము అతి శ్రేష్టమైన నామము, యేసయ్యా నీ నామము పరిశుద్ధమైన నామము. ఆకాశమందైనను భూలోకమందైనను, ఆకాశమందైనను భూలోకమందైనను,
నీ పెదవులపై ప్రేమ పలుకులే నీ మనసు నిండా మమకారమే నీ పెదవులపై ప్రేమ పలుకులే యేసయ్యా నీ నామము శ్రేష్టమైన నామము యేసయ్యా నీ నామము పరిశుద్ధమైన నామము ఆకాశమందైనను ఆకాశమందైనను భూలోకమందైనను యుగ యుగాలలో నీవే బహు సహనశీలివి ప్రేమించే సుగుణములో మహనీయుడవు యుగ యుగాలలో నీవే బహు సహనశీలివి ప్రేమించే సుగుణములో మహనీయుడవు నా ప్రియుడా నీ వైని చేరదా హృదయములో నిన్ను కొనియాడదా నా ప్రియుడా నీ ఒడిని చేరదా ప్రణయములో నిన్ను కొనియాడదా యేసయ్యా నీ నామము అతి శ్రేష్టమైన నామము యేసయ్యా నీ నామము పరిశుద్ధమైన నామము ఆకాశమందైనను భూలోకమందైనను ఆకాశమందైనను భూలోకమందైనను మా చరిత్రలో నీవే నీతి సూర్యుడవు జ్ఞానముతో నన్ను నడిపే మా చరిత్రలో నీవే నీతి సూర్యుడవు జ్ఞానముతో నన్ను నడిపే ప్రజ్ఞావంతుడవు నా నిరీక్షణ నీ నామమే రక్షించగల యేసు నామమే నా నిరీక్షణ నీ నామమే రక్షించగల యేసు నామమే యేసయ్యా నీ నామము అతి శ్రేష్టమైన నామము యేసయ్యా నీ నామము పరిశుద్ధమైన నామము యేసయ్యా యేసయ్యా నీ నామము పరిశుద్ధమైన నామము యేసయ్యా నీ నామము పరిశుద్ధమైన నామము ఆకాశమందైనను భూలోకమందైనను ఆకాశమందైనను భూలోకమందైనను యేసయ్యా యేసయ్యా నీ నామము హల్లెలూయా హల్లెలూయా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆ సిలువ నీడలో సంపూర్ణ క్షేమము నా యేసులో దొరుకునులే నిత్యానందము ఆ క్రీస్తులో దొరుకునులే నిత్యజీవము
సమయం ముందు మనం కూడా కళ్ళు మూసుకుందాం. కానుకల నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయం ముందు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ సతీష్ గారు పట్టుపల్లి భాష వచ్చి కానుకల నిమిత్తమై ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం పైన ఆసనుడైన నా దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ఇది నమ్మది ప్రభావం. అలనాడు తండ్రి మీరు ఈ లోకానికి వచ్చినట్టుగా తండ్రి ఈ లోకంలో జన్మించి మా కొరకు తండ్రి అనేక విధాలైనటువంటి ఇబ్బందులు కలిగినను మా కొరకు మమ్మల్ని ప్రేమించి మీరు అనుభవించినందుకు మన తండ్రి క్రిస్మస్ అనగా ఇచ్చట కనుక ప్రభావ నీ యొక్క ప్రియ బిడ్డలు తండ్రి వారి కష్టార్జితంలో నుంచి తీసుకువచ్చినటువంటి ప్రతి విత్తనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను. అవును తండ్రి, ఈ మాసం అంతా కూడా ప్రభువా బిడ్డలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తండ్రి సంపూర్ణమైన దీవెనను మీరు కుమ్మరించమని వేడుకొంచున్నాను. ఎంత మాత్రం కూడా తండ్రి బిడ్డలు ఇబ్బంది పడకుండా నీ సన్నిధిలో ఇచ్చిన విత్తనానికి బిడ్డలకు ప్రభావ తిరిగి మీరే చెల్లించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. అందరం కూర్చుందాం. ఈ సమయం ముందు చిన్నపిల్లల యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం చూసి ఆస్వాదించి మనం యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు వెళదాం. ఈ సమయం ముందు సిస్టర్ లంట గారు ఒక పల్లెకి వచ్చేద్దాం పాట పాడుతూ ఉండగా ఆ డాన్స్ పిల్లలు సిద్ధపడంగా తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి సిస్టర్ లంట గారు ముందుకు వచ్చి ఒక పల్లె ఒక చిత్రం పాడి దేవుని నామం కనపరచాలని తెలియపరుస్తున్నాను. త్వరగా రావాలమ్మా. అప్పుడు సిద్ధపడండి మీరు డాన్స్ చేసేవాళ్ళు. బెత్లెహేము గ్రామములోన క్రీస్తు జన్మించినాడే. ఆ పశువుల పాకలలోన ప్రభు యేసు జన్మించినాడే.
ఇలా డ్యాన్స్ అయిపోయాక పాస్టర్ పాడాలి వచ్చిన వాళ్ళంతా ఒకటి మరి పాస్టర్ మా ఊరు కోసం పాటలు పాడకుంటే ఎట్లా ఒకటే నేర్పాలి అందరు ఒకసారి పాడి అందరు పాడాలి సభలో ధూపు కొట్టుకుంటే సార్ పాటలు పాడాలి పాస్టర్ వచ్చి ఉద్యోగాలు పాట పాడాలి అందరు పాట పాటలు వస్తే కొత్త పాడమా డ్యాన్స్ బాగానే పాడాలి పాటని అని పెట్టుకుంటే బాగా పాడమంటుంది పిల్లలు ఏమి ఎలా వచ్చింది? మేము తూర్పున ఆ చుక్కను చూచి యూదుల రాజుగా పుట్టిన వారిని పూజింపవచ్చితిమి. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిన పాడి మొక్కినాము. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిన పాడి మొక్కినాము. శ్రీమంతుడు చాడని భోజనుల జగమంత చాటి